నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. నేను సంచన. ఇక ఇందిరా పార్క్ దగ్గర విద్యార్థి లోకం రణగర్జన చేసింది. పోరాట పర్వానికి విద్యార్థి స్వరం భీకరంగా ప్రతిధ్వనించింది. ప్రశ్నించే గొంతును కూడా ఎవ్వరూ ఆపలేరంటూ విద్యార్థుల పక్షాన పీఆర్ఎస్వి సమర భేరి మోగించింది. హక్కుల కోసం అడుగులు పడితే చరిత్ర దారి మారుతుందని కూడా నినదించింది. యువత మౌనంగా ఉంటే భవిష్యత్తు మౌనం అవుతుందని కూడా రగల్ జెండా ఎగరేసింది. అయితే గుండెల్లో ధైర్యం, చేతిలో గులాబీ జెండా పట్టుకుని రాజ్యంపై తిరుగుబాటు చేసింది. విద్యార్థి శక్తి కదిలితే వ్యవస్థ స్పందించాల్సిందేనని కూడా మరలబడింది. ఒక్క అడుగు పోరాటం వేల అడుగుల మార్పునకు నాంది పలుకుతుందని కూడా విద్యార్థి లోకం పోరుబాటును ఎంచుకుంది. You, Narendra Modi, where are you? Shame on you! Shame on you! Woo! Shame on you, Dharmendra Pradhan! Where are you? Em chestunaru meeranta? Narendra Modi, you talk about democracy so much. Where is democracy? Narendra Modi, this is for you. Shame on you. You talk about democracy so much. Where is democracy? Who gave you the right to take Sonam Wangchuk away? Sonam Wangchuk ni etla తీసుకెళ్తారు? Where is democracy? ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు డెమోక్రసీ అని చెప్పి. మన కంట్రీలో డెమోక్రసీ ఎప్పుడో చచ్చిపోయింది. బీజేపీ పార్టీలు ఉన్న ఎమ్మెల్యే కొడుకులకి, పాక్సో కేసులు ఉన్నోళ్ళకి బెయిల్ వచ్చినంత తొందరగా నీట్ ప్రొటెస్ట్ కి ఆన్సర్స్ ఎందుకు వస్తలేవు? ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 25 days పైననే అవుతుంది. ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అయ్యిండు నరేంద్ర మోడీ? ఆల్రెడీ 2-3 అక్కడ తొక్కిసాడలా చచ్చిపోతున్నారు స్టూడెంట్స్. అంటే ప్రాణాల కంటే ఎక్కువ నా పొలిటికల్ పార్టీస్. చచ్చిపోయిన తర్వాత వచ్చి ఏం లాభం? ఏం చేసుకుంటారు? ప్రాణాలను తెస్తారా? మళ్ళా తేలేం కదా. స్టూడెంట్స్కి ఎప్పుడు మంచి రోజులు వస్తాయి ఇండియాలో? ప్లీజ్, ఇది బీజేపీ గురించో కాంగ్రెస్ గురించో కాదు. దిస్ ఇస్ ఫర్ స్టూడెంట్ రైట్స్. ఏమంటారు స్టూడెంట్స్? బేసిక్ ఫండమెంటల్ రైట్స్. నేను లిటరల్లీ చెప్తున్నా, మా ఫ్యామిలీలు అందరు బీజేపీ సపోర్టే. కానీ ఐ డోంట్ గివ్ అ ఫక్. ధర్మో రక్షణ రక్షిత అంటారు. ఏమైంది? ఈ ప్రొటెస్ట్ జంతర్ మంతర్ ఆనర్ గా చేస్తున్నాము. దీన్ని గలీజ్ చేయకండి. ప్లీజ్ ఫోకస్ ఆన్ ద స్టూడెంట్స్ రైట్. స్టూడెంట్స్ యాంటీ నేషనల్ కాదు. దే ఆర్ స్పీకింగ్ ఫర్ దేర్ ఓన్ రైట్స్. అండ్ సోనం వాంగ్చుక్ అంటున్నారు కదా, ఆయన టెర్రరిస్ట్, సిజేపీ కాంగ్రెస్ బానిస అంటున్నారు కదా. సరే, ఆయన ఏమన్నా కానీ మీకు ఎందుకురా భయ్? మీరు ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? అరే, అట్లీస్ట్ ఆయన ఒక హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. మీరు ఏం బిగుతున్నారు ఇంట్లో కూర్చొని? ఏం చేస్తున్నారు చెప్పండి? సమాజం కోసం పనికొచ్చేదేమన్నా వీకురి తర్వాత వచ్చి మాట్లాడురి. కెమెరా ముంగట వచ్చి మాట్లాడాను, వెనకాల మాట్లాడడం కాదు. ఏమన్నా అంటే మీ స్టూడెంట్స్కి ఉక్రోషం ఎక్కువ, మీరు ఏమంటారు, మీరు ఏం ఆలోచించరు, డీప్గా చదవండి అంటే అంత డీప్గా చదవాల్సిన అవసరం లేదే బాయ్. ఇది బేసిక్ రైట్ కదా. బేసిక్ కూడా ఎందుకు లేకపోతే ఎందుకు ఇక? అండ్ ఇంకొక రీజన్, అందరు ఇండియా వదిలి ఫారెన్ కంట్రీలకి ఎందుకు పోతురు? ఇవన్నీ చక్కగా ఉంటే ఎవడు పోతాడు? పోడు కదా. అవునా కాదా? ప్లీజ్, ఇప్పటి నుంచి మనం ఇట్లనే స్ట్రాంగ్గా ఫైట్ చేద్దాం. మన మిషన్ ఏంటో గుర్తు పెట్టుకుందాం. అనవసరంగా డిస్ట్రాక్ట్ కాకుండా మన పర్పస్కి స్టిక్ అయ్యి మన రైట్స్ని మనం తెచ్చుకుందాం. కానీ యూత్, ప్లీజ్ డోంట్ డిస్ట్రాక్ట్ టు అదర్స్. అందరు పిడికలు బిగించి జై తెలంగాణ, జై తెలంగాణ. ఒకటే చెప్తా భయ్, ఎక్కువ సోది లేకుండా ఒకటే ముచ్చ చెప్తా. ఈ బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇలా వైఖరి ఎట్లుంది తెలుసా? చేతులు గాలి ఇంకా ఆకులు పట్టుకున్నట్టుంది. అందరు చచ్చిపోయి
అందరు చచ్చిన తర్వాత ఓ మీకు ఫాస్ట్ ట్రాక్ కోర్స్ పెడతాం, మీకోసం గది చేస్తాం, మీకు గిది చేసాను ఉంటే ఎన్ని రోజులు ఏం బీకిందంట మరి? ఓట్ల కోసం జై శ్రీరామ్ అంటారు, డెవలప్మెంట్ ఏమైందా ముర్రో అంటే జై శ్రీరామ్ అంటారు, నీట్ పేపర్ లీక్ అంటే జై శ్రీరామ్ అంటారు. ఇప్పుడు ఏమైంది భయ్ మీ జై శ్రీరాము? ఎక్కడ గవర్నెన్స్, ఎక్కడ బ్యూరోక్రసీ, ఏం మిగులుంది ఇప్పుడు? మేము విద్యార్థులం దలుచుకుంటే ఢిల్లీ మెడల్ వంచి సీట్లు దద్దరిల్లిపోతుంది ఒక్కటి గుచ్చుకోవటోంది. జెన్జీ అంటే ఏదో ఇన్స్టాల్ స్క్రోల్ చేసుకోవడం, స్నాప్చాట్లో క్యాప్షన్ పెట్టుకోవడం, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడం అనుకుంటున్నారా? విద్యార్థుల ఉడుకు రక్తం ఉంటుంది. తలుచుకుంటే ఒక్కొక్కరి బైరి ఒక్కటి ఇచ్చి కొడతాం తలుచుకుంటే చెప్తానండి. మేము పుట్టింది తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ గడ్డకే విప్లవమైన రక్తం ఉంది. ఆ రక్తం మాలో అణువు ఉంది. ఇది ఏ పార్టీ కాదు, ఇది ఏం కాదు. మా హక్కు, మా ఇష్టం, మా కోసం మేము పోరాడే పోరాటం ఇది. మా కోసం మేము పోరాడిపోతే ఇంకెవరు పోరాడతారు? అందుకే విద్యార్థులారా, యువతులారా, మన కోసం గలం ఇప్పకపోతే ఇంకెవరు ఇప్పుతారు? మన తెలంగాణ గడ్డలో ఈ యొక్క ప్రొటెస్ట్ ఇక్కడ చేసిన దానికి ఢిల్లీ మెడల్ వంచినాయి. మళ్ళీ మోదీ ఏమంటాడయ్యా? మిడ్ నైట్ వచ్చి వీడియో పెడతాడంట. యూత్ అందరూ మాకు చాలా ఇంపార్టెంట్, మీకు మేము యూత్ లేనిది అసలు ఏమీ లేదు, ఈరోజు యువతే రేపటి పౌరులని డైలాగులు చెప్తారు కదా. ఎక్కడికి పోయింది ఆ యువత? ఎక్కడికి పోయింది ఆ బ్యూరోక్రసీ? అంటే నీట్ లీక్ మీరు చేసుకుంటారు, బ్యాగ్లో సంచులు మోసుకపోతారు. అటు సెంటర్ అట్లనే ఉంది, ఇక స్టేట్ అట్లనే ఉంది. ఇద్దరు బాయ్ అన్నట్టు భలే ఉన్నారు కదా. ఒకటే చెప్తున్నా, మా యొక్క విద్యార్థుల హక్కు కోసం ఇలానే పోరాడుతూనే ఉంటాం. జై జై తెలంగాణ, జై హింద్, జై హింద్. రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్ అండ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని మనకి ఏం చెప్తుందా అంటే ప్రతి ఒక్కరికి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. కానీ ఇట్ షుడ్ బి అమెండెడ్ ఇంటూ ఫ్రీ, కంపల్సరీ అండ్ ఫెయిర్ ఎడ్యుకేషన్. బికాస్ ఇదొక్కటి నీట్ పేపర్ లీక్స్ ప్రాబ్లం కాదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ గ్రౌండ్ లెవెల్ నుండి ఫెయిల్ అవుతూ వస్తుంది. గ్రౌండ్ లెవెల్ నుండి స్కూల్స్ చూడండి, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఒకసారి అక్కడ ఉన్న పరిస్థితులు చూడండి. గవర్నమెంట్ కాలేజెస్ చూడండి, ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, లెక్చరర్స్ సరిగ్గా ఉండరు, పాఠాలు సరిగ్గా చెప్పరు. ఆ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు మీరు 10th బోర్డ్ ఎగ్జామ్స్ అని అడిగితే? గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ని నేను నా సొంతంగా అడిగినప్పుడు వాళ్ళ నుండి వచ్చేది ఒకటే జవాబు, ఏముంది మాకు చిట్స్ ఇప్పిస్తారు, పాస్ చేస్తారు, మేము పాస్ అయిపోతాం అంతే, అంతకు మించి ఆన్సర్ లేదు. ఒక స్టూడెంట్ చిట్స్ ఇప్పిస్తారని నమ్మకం పెట్టుకొని పాస్ అయిపోతాం అనేసి అంటుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుంది? అసలు స్కూల్లో ఉన్న టీచర్స్ ఏం చేస్తున్నారు? ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తున్నది? పిల్లలు పాస్ అవ్వడానికి కూడా సరిపోయేంత నాలెడ్జ్ ఇవ్వలేనప్పుడు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయినట్టే. అండ్ మేము ప్రొటెస్ట్లు చేస్తున్నందుకు, సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నందుకు యాంటీ నేషనల్స్ అనేసి అంటున్నారు. యాంటీ నేషనల్స్ అంటే ఎవరు? దేశ ద్రోహులు. మా రైట్ కోసం, మా ఫండమెంటల్ రైట్ కోసం మేము పోరాడుతున్నాము. అది కూడా మేము ఓటేసి మేము నమ్ముకున్న నాయకులని అకౌంటబుల్గా ఉండండి, మీరు చేసే పనులకి రెస్పాన్సిబుల్గా ఉండండి. మీరు చేసే పనులకని క్వశ్చన్ చేస్తే అది యాంటీ నేషనలిజం ఎట్లా అవుతుంది? అది ప్యూర్ డెమోక్రసీ అవుతుంది. డెమోక్రసీకి యాంటీ నేషనలిజంకి తేడా తెలుసుకొని యాంటీ నేషనలిస్ట్ అనండి ఫస్ట్ మీరు. అండ్ యాంటీ హిందూస్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్లో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, కాక్రోచ్ జనతా పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు అది ఎడ్యుకేషన్ సిస్టమే కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, సిస్టమ్ ఫెయిల్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే బాధ్యత ప్రజలకు ఉంది. మేము చేస్తూనే ఉంటాము. సిస్టమ్ ప్రాపర్గా ఉండే అంతవరకు, గవర్నెన్స్ ప్రాపర్గా అయ్యే అంతవరకు. అండ్ సెంట్రల్లో బీజేపీ ఉంది ఇప్పుడు ప్రజెంట్, కాబట్టి డెఫినెట్గా బీజేపీని క్వశ్చన్ చేస్తాం. బీజేపీని క్వశ్చన్ చేస్తున్నందుకు యాంటీ హిందూ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కామన్ సెన్స్ ఉండే రిలీజన్ ఇస్ డిఫరెంట్, పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. రిలీజన్ ఇస్ పర్సనల్ బిలీఫ్స్, పాలిటిక్స్ ఇస్ సొసైటల్ గవర్నెన్స్. దానికి తేడా తెలుసుకొని మాట్లాడండి. యాంటీ హిందూస్ అనడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి రిలీజియన్ కి వాళ్ళకి స్ట్రాంగ్ లాయల్టీ లేదా? ఒక పార్టీ మధ్యలో నిల్చొని ఈ రిలీజియన్ ని కాపాడతా అంటేనే నడుస్తుందా? అంత ఇన్ఫ్లుయెన్షియల్ మైండ్సా మీరందరూ? మీ రిలీజియన్ కోసం మీరు నిలబడలేరా? నాకు అర్థం కాదు.
గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాల్సింది స్టేట్ సరిగ్గా నడవనప్పుడు, సిస్టమ్ ఫెయిల్ అవుతున్నప్పుడు. రిలీజియన్స్ కోసం కాదు. పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ అండ్ రిలీజియన్ ఇస్ డిఫరెంట్. అవి రెండింటిని వేరుగా చూసి మన నాయకుల్ని ఎన్నుకున్న రోజు మన బతుకులు బాగుపడతాయి. అది తెలుసుకోండి ఫస్ట్. క్యాస్ట్ ని బట్టి, రిలీజియన్ ని బట్టి, వీళ్ళు నా కులముడు, వీడు నా రిలీజియనుడు, నేను ఈయనకు ఓటేస్తే మా కులం బాగుపడుతుంది, మా రిలీజన్ బాగుపడుతుంది అనుకున్న రోజులు అట్లాంటి ఓట్లు వేసే వాళ్ళ బతుకులు మారవు, మా బతుకులు మారనివ్వరు. ఇది మార్చుకోండి ఫస్ట్. ఇది కేవలం నీట్ పేపర్ లీక్స్ విషయం కాదు. మళ్ళీ చెప్తున్నాం, ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సెట్ అయ్యేంత వరకు మా జెన్జీ and each and every other students, each and every one, we will protest, we will keep on doing the protest because education is our fundamental right. We will fight for our fundamental rights no matter whatever happens. And ingokati, ప్రొటెస్ట్లు చేస్తున్నందుకు ఫాల్స్ కేసులు పెట్టి బుక్కలలో పెడతారా? పెట్టండి. ఒక్కరిని పెడతారు, ఇద్దరిని పెడతారు, మా తర్వాత సపోర్ట్ ఇంకొకరు వస్తారు, ఆ తర్వాత సపోర్ట్ ఇంకొకరు వస్తారు. అందరినీ తీసుకుపోయి మీరు బొక్కలు పెట్టిన తర్వాత మా రక్తమే ఇట్లుంటే మమ్మల్ని అన్న మా తల్లిదండ్రుల రక్తం ఎట్లుంటుంది? పిల్లల్ని తీసుకుపోయి ఫాల్స్ కేసులు పెట్టి మీరు బొక్కలలో పెట్టుంచితే మా తల్లిదండ్రులు ఊరుకుంటారా? తల్లిదండ్రులు కూడా దిగుతారు ప్రొటెస్ట్లకి. దేశం ప్రొటెస్ట్లో దిగిన తర్వాత ప్రాపర్ గవర్నెన్స్ కోసం ఒక్కడివి సెంట్రల్లో కూర్చొని ఏం చేస్తావు? You have to be accountable for that. We look up to you. మేము మిమ్మల్ని నమ్ముకొని మేము ఓటేసినాము. మేము మీ స్టేజ్ వరకు రాలేకనే కదా మా వాయిస్ మీరు మాట్లాడతారనేసి, మా కళలు మీరు తీరుస్తారనేసి, మా ఓట్ల రూపంలో మిమ్మల్ని నిలబెట్టుకుంటుంటే మీరు you keep on failing us every time we vote, you keep on failing. On social media, I've gotten so much hate. I've been called anti-national, we've been called Tukde gang. No matter what they say, I would like to say one thing. Dr. Ambedkar, Savitribai Phule, all of these people who have worked hard for us, who have talked for us, who started revolution, were all opposed. For all the students he spoke up, it is because somebody back then spoke up for us. So please don't stop talking. Please don't stop asking the government for accountability and questions. No matter who it is, we are not worshipping a person, we are not worshipping a party, we are only worshipping our country, and our responsibility is towards our country. So questioning BJP, questioning Narendra Modi, or asking Dharmendra Pradhan to resign doesn't make us anti-national. We are all as national as anybody can be. Jai Bhim, Jai Bharat. We are all having one agenda to get justice for all NEET aspirants. Not only NEET aspirants, there are many other paper leaks happening all over. What is government doing? Where is the answer? All of us are doing protests all over India. India mottamlo aitundi, Hyderabad okate kaadu. We are doing it peacefully. We are asking questions, but there are no answers. Ante ratri 3 hours chadukoni రోజు చదివి ఎండ్లెస్ నైట్స్ దట్ వీఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ అండ్ సాక్రిఫైసెస్, చదువుకొని అక్కడికి వెళ్ళిపోతే ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తున్నారు. అంటే ఇంకెన్ని ఇయర్స్, హౌ మెనీ ఇయర్స్ ఇస్ దిస్ గోయింగ్ టు హ్యాపెన్? Hyderabad is now here standing for this protest. Delhi is standing for this protest. Jantar Mantar is standing for this protest. Whole India is in this protest. But where is the solution? Where is the answer? I plead, I request, I urge students, I urge everybody, Hyderabad in India, stay united until the solution is going to come. Stay united until we are going to get justice. ఇక్కడ ఉన్న అందరూ జెన్జీ, మేక్ సమ్ నాయిస్. ఇక్కడ అలుస్తే రీసౌండ్ ఢిల్లీలో రావాలా? థ్యాంక్ యూ సో మచ్ కేటీఆర్ సార్ ఫర్ కమింగ్ హియర్ సపోర్టింగ్ ద స్టూడెంట్స్ వన్స్ మోర్. చాలా తప్పు చేశారు. దే మేడ్ ఎ హ్యూజ్ మిస్టేక్. ఢిల్లీలో క్వశ్చన్ చేస్తే, క్వశ్చన్ అడిగితే వెన్ వి క్వశ్చన్ విమెన్ ని కొట్టారు, చిల్డ్రన్ ని కొట్టారు. మేము ఊరుకునేదే లేదు. వెరీ సింపుల్. డెమోక్రసీలో క్వశ్చన్స్ అడగాలి, క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రావాలి. విమెన్ ని కొట్టారు, చిల్డ్రన్ ని కొట్టారు, అకౌంటబిలిటీ లేదు. The NEET was cancelled and again we wrote the NEET. It is a paper or it is an exam paper. The paper was so hard. The students are so stressful. The students suicide. Our
Education Minister Dharmendra Pradhan is not answering. We want the answer. He is not answering at all. In Delhi, Jantar Mantar, everyone student is fighting. We will also fight. We will also fight. Thank you. Jai Hind. Everyone will say that I am a paid student, but I am an original I'm a NEET student. So I think it's very wrong that the policemen are hitting students because they just came to protest, because it's for our future. And it's not about any political party, BJP or Modi, it's for our future. अरे हम इतने दिन से मैं नहीं बाकी लोग इतने दिन से मिल के प्रोटेस्ट कर रहे हैं फॉर जस्ट वो लोग क्या चाहिए, एक पेपर लीक के लिए, बस पनिशमेंट के लिए. अगर हम कोई गलती मरे तो हमें तो पनिशमेंट मिलता है ना सर, तो जब वो गलती करे तो उन्हें तो मिलना चाहिए, तभी तो सुधरेगा ना. तो आप क्या करेंगे जब पुलिस को जब बच्चों को जब पुलिसों ने मारा, तो क्या लगता है उनके साथ क्या करना चाहिए? उनके साथ वही करना चाहिए जो पुलिस ने बच्चों के साथ किया, उनके साथ भी वही करना चाहिए, सेम चीज होना चाहिए. So I think this is not just a protest. This is a revolution. ఒక ఎంబీబీఎస్ విద్యార్థి ఎంత కష్టపడితే ఎంబీబీఎస్ సీట్ వస్తుందో, ఎంతో మంది పేద విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని, చెమట నెత్తురుని పణంగా పెట్టి వాళ్ళు నీట్ కోసం కోచింగ్ తీసుకునే విద్యార్థులు ఎందరో ఉంటారు. మా నాన్న రైతు, నేను ఒక రైతు బిడ్డని, నాకు తెలుసా కష్టం. ఎంతో మంది ఎన్నో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో లక్షలు కట్టి పుస్తలు కూడా పణంగా పెట్టి చదివించే తల్లిదండ్రులు ఉంటారు. ప్రతి ఒక్కరూ డబ్బున్నోళ్ళే ఉండరు. కాబట్టి ఇట్లాంటి పేపర్ లీక్లు ఏవైతే జరుగుతున్నాయో ఇది టోటల్ సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్తున్నా నేను. నాట్ ఓన్లీ ఒక నీట్ ఇష్యూ కాదు ఇది. ఈ రోజు ఈ పేపర్ జరిగింది. మొత్తం ఇండియాలో 1,35,000 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఒక్క విద్యార్థి 17 మందితో కాంపిటీషన్ లో ఉన్నాడు. ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో మనం మెడికల్ ప్రొఫెషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ నోబెల్ ప్రొఫెషన్. వి కేమ్ హియర్ టు సర్వ్ సొసైటీ. బట్ మేము రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ నే చీటింగ్, అకౌంటబిలిటీ లేదు, ఫేర్నెస్ లేదు. అది నీట్ పేపర్ లీక్ అవ్వడం అంటే ఎవరైతే ఎంబీబీఎస్ చేద్దామనే ఆశతో ముందుకొస్తున్న విద్యార్థుల ఒక నెల ప్రిపరేషన్ లేట్ అయితే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ సీట్ వచ్చేటోడు కూడా సీట్ రాకుండా అవుతాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇక్కడే నమ్రత అనే ఒక స్టూడెంట్ ఉంది. నమ్రత తను నాకు తెలిసిన జూనియర్ అమ్మాయి. షీఈ్ నమ్రత. తను ఇదే నీట్ పేపర్ లీక్ కాకముందు పేపర్లా తనకి 570 మార్కులు వచ్చినాయి. పేపర్ తర్వాతకి పెట్టిన ఎగ్జామ్లో 470 మార్కులు వచ్చినాయి. కాబట్టి తనకి నెల అయితే ఏదైతే ఇట్లా లీక్ అవ్వడం వల్ల తను నష్టపోయింది. అట్లీస్ట్ ఇప్పుడు తనకు సీట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఎంతో మంది పేద విద్యార్థులు మళ్ళీ నీట్ రాయలేక వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడతారు. కాబట్టి మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. మన కాన్స్టిట్యూషన్ మనకు అన్ని హక్కులు ఇచ్చింది. కాబట్టి విద్యార్థులు ఎవరైతే మనం పోరాడుతున్నామో జంతర్ మంతర్ లో వాళ్ళని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? వి వాంట్ మోడీకి నవడాలే గట్టిగా అంటే వి వాంట్ విద్యార్థి శక్తి కదిలితే అధికార గోడలు బద్దలు కావాల్సిందే. అణచివేత ఎంత పెరిగితే ఉద్యమం అంత ఎత్తుకు ఎగురుతుంది. విద్యార్థి తన అడుగును బలంగా వేస్తే అది చరిత్ర కొత్త దారిని చూపెడుతుంది. ఇటు న్యాయమైన హక్కులు ఇవ్వకపోతే పోరాటమే సమాధానం చెప్తుంది. విద్యార్థుల ఈ నినాదం ఒక శబ్దం కాదు, మహామార్పుకు సంకేతం. అయితే యువత చేతులు ముడుచుకోవు, చరిత్ర గతిని తిప్పుతాయన్న నిజాన్నైతే పాలకుల ముందుంచింది. ఒక్క అడుగు పోరాటం 1000 అడుగుల మార్పుకు నాంది అంటూ ఉద్యమ దిశను సుస్పష్టం చేసింది. It takes so much guts to address the
central issue that is going on. I will just take 2 minutes of time and explain you what is happening. First, the paper leak happened. I got 570 marks and ee roju 570 marks ki almost 70,000 all India rank undi, and 1 month of lagging of the preparation I failed up to 470 marks. Now I got 1,12,000 rank. Almost oka 10 to 20 medical colleges lagging lo padipoyinanu nenu. And this is the first issue. The second issue, UGC NET exam. My friends who personally wrote the exam, 3 hours of delay undindi. Why this is happening? This is happening. Issue ni address cheyatledu. Even today they did not explain why it happened, and there is no accountability for what failure happened. We are only asking one thing. We want resignation from the education minister. We asked make in India. They are happening leak in India. So we don't want this. We are asking just resign the education minister and assign చేసిన education minister, prime minister కూడా resign చేయాలని మేమందరం అడుగుతున్నాం. We want జై తెలంగాణ. చేస్తూనే ఇది మీ ఫండమెంటల్ రైట్. మీరు పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయొచ్చు. ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మనకి ఇండిపెండెన్స్ వచ్చిందే ఇలాగా. తప్పులు జరిగాయి, ప్రాణాలు పోయాయి, खुदकुशी में लोगों ने खुद को मार डाला है. स्टूडेंट्स, డాక్టర్స్ పదవి నుంచి తీసేయాలి. తప్పు చేస్తే అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఇక్కడి సౌండ్ సెంటర్ లో గజగజలాడాలి. చలో ఢిల్లీ, ఢిల్లీ చలో. we want జై తెలంగాణ. सबसे पहले ये जो लीक हो रहा ना, पहली बात क्या है, ना मोदी को बच्चे हैं ना किसको भी बच्चे हैं. अगर उनके खुद के बच्चे रहते तो पता चलता था उनको क्या फीलिंग हो रही. या दूसरों के बच्चे जाके पढ़ रहे लिख रहे तो उन्हें तमाशे कर रहे वहां पर. लेकिन अगर वो उनके खुद के बच्चे रहते थे, जब उन्होंने लिखते थे ना, जब उनको मालूम होता था अरे वो क्या देश संभालेंगे, अरे जाके बढ़ जाओ, हिजड़े हैं वो. मैं कहता हूं ना, उनको देश संभालने नहीं आता है. अगर वो देश संभालने रहा तो यहाँ नहीं आते थे. जो कि हमारे केटीआर साहब यहाँ आए हैं, तेलंगाना में टेमरीज को दिया है. हर बच्चे को 5th से लेके इंटरमीडिएट तक टेमरीज दिया है. बहुत से जनों वहाँ पढ़े हैं, लेकिन उनको देश चलाने नहीं आता है. मैं केटीआर साहब से ये निवेदन करता हूं कि उन्होंने बर्थडे के दिन बर्थडे सेलिब्रेशन छोड़ के अपने स्टूडेंट के लिए आए हैं, अपना राइट मांगने आए हैं, अपना अधिकार मांगने आए हैं. हमें इंडिया में रहकर ये भी नहीं मिल रहा कि अपने बारे में सवाल कर सके. वहाँ जंतर मंतर में कोई पूछ रहा है तो लाठी चार्ज कर रहे. एक वीडियो देखे होंगे आप लोगों ने, एक बच्ची को डंडा उल्टा करके मार रहे हैं. उनको क्या मालूम है ये ना रेपिस्ट को सजा देंगे या ना किसको क्या करेंगे. जय तेलंगाना. हम लेके रहेंगे आजादी, तुम कुछ भी कर लो. हम लेके रहेंगे. జై తెలంగాణ. మా మమ్మీ నాకు లాంగ్ టర్మ్ కి ఇప్పుడు ఎఫర్ట్ చేయడానికి అసలు నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు. లాంగ్ టర్మ్ ఫీజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ షీస్ టెల్లింగ్ మీ టు నాట్ టు డూ లాంగ్ టర్మ్. ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అలానే ఉండిపోవాలా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి. మేము నెక్స్ట్ ఎలా చదువుకోవాలి? మాకు ఎంబీబీఎస్లో సీట్ కావాలి. మేమందరం చదివేది కూడా మా సీట్ కోసమే కాబట్టి మా అందరికి కూడా జస్టిస్ కావాలి. We want justice. We want justice. We want justice. We want justice. First of all, I would like to thank you everyone who's been present here. Yes, your voice matter, your presence matter. And I would like to thank KTR sir who has given an opportunity to be here, who are unable to visit Delhi. We can support from here and distance doesn't matter. I'm neither a student as well, but I'm here to support the students which they have questioned. I would like to ask the government a few questions. Does the government know at least what the definition of accountability? If not, just hear our voices. What does accountability mean? So there were lakhs of students which were impacting with the what's happening right now, and when we raise the voices, suddenly all the students, all the Indians have turned into
many more exams which the exam papers were getting late and lakhs of people were being impacted. So I would like to government take care of it and answer the questions properly and take the accountability. If you are unable to answer and take the consequences and not being responsible, then just resign it. ఎంత అన్యాయం జరుగుతుందండి. క్వశ్చన్ చేస్తే టెర్రరిస్టులు అంటారా? క్వశ్చన్ చేసినందుకు మీరు యాంటీ నేషనలిస్ట్ అంటారా? ఇది ఎక్కడ న్యాయం? అసలు తగ్గకండి. ఇంతే స్ట్రాంగ్ గా ఉండి ఇంతే ఫైట్ చేయండి. దెన్ ఓన్లీ we were able to get what we wanted, the freedom, the justice. Stay strong. We are here to support you. సో రైట్, ఇది వాళ్ళ ట్రెండింగ్ నౌ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.